బయట ఎండలు చూసారా గైస్ ఎలా ఉన్నాయో? అసలు బయటికి వెళ్ళాలంటేనే భయమైతుంది. ఇప్పుడు లిటరల్లీ టైం ఈవినింగ్ 5 అయితుంది. బట్ చూసారా ఎండ అయితే ఇంకా అట్లానే ఉంది. అండ్ ఇంకొక విషయం అండి, మన వీడియోస్ కి వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ అయితే అస్సలు రావట్లేదు. ఎవరికైనా వీడియో నచ్చితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి గైస్. అండ్ మనం వచ్చింది ఇప్పటికి అయితే జ్యువెలరీ షాప్ కి వచ్చాము. అది ఎందుకు అని తెలవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను ఆల్రెడీ మన ఛానల్లోనే వీడియో అయితే పోస్ట్ చేశాను గైస్. మా మమ్మీకి మదర్స్ డేకి గోల్డ్ వాచ్ తీసుకున్నా అని చెప్పేసి అది ఇక్కడే తీసుకున్నాను గైస్ నేను. అంటే ఇది సికింద్రాబాద్ లో ఉంటుంది షాప్ నిక్కోని జ్యువెలరీస్ అని చెప్పేసి. అండ్ ఎవరైనా సరే నా పేరు చెప్పి నా వీడియోస్ చూపించారంటే ఇక్కడ మంచి డిస్కౌంట్ ఇస్తారు కూడా. ఎందుకంటే నేను దీనికి డైలీ కస్టమర్ అని చెప్పొచ్చు. ఏం తీసుకోవాలనుకున్నా సరే ఇక్కడ తీసుకుంటాను గైస్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ జ్యువెలరీ అయితే నేను నార్మల్ గా లాస్ట్ టైం షాప్ కి వచ్చినప్పుడు వాచ్ తీసుకోవడానికి వచ్చాను కదా, అప్పుడు చూసాను. అప్పటి నుంచి కూడా నా మైండ్ లో ఎందుకో ఉంది. అంటే ఇది నార్మల్ గా 1 or 1.5 గ్రామ్ ఉంటది. ఎవరైనా దీని కాస్ట్ గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి గైస్. నార్మల్ గా మా సిస్టర్ కి పెట్టిన ఎలా ఉంది అని చెప్పేసి నచ్చలేదని చెప్పేశారు. అండ్ ఇప్పటి నుంచో తెలిసిన పర్సన్ కదా షాప్ ఓనర్ కూడా, నార్మల్ గా నేను రాగానే వాటర్ గానీ ఏమైనా స్నాక్స్ కావాలా అని చెప్పి అడుగుతారు. వెంటనే ప్రొవైడ్ చేస్తారు కూడా. నేను ఏం కావాలని చెప్పినా కాజు తినాలనిపించి అడిగాను, ఇచ్చారు. అండ్ ఆయనకి మళ్ళీ ఏదో ఫోన్ వచ్చి బయటకు మాట్లాడడానికి వెళ్ళారు, వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైనల్ కాస్ట్ గురించి అడిగాను, బట్ రీజనబుల్ గా అనిపించలేదు. సరే అని చెప్పేసి నేను కూడా ఇంకా రిటర్న్ వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఇంకా మూవీ వస్తుందని చెప్పేసి కాసేపు అలా మూవీ చూశాను. ఈ లోపు ర్యాపిడో అయితే వచ్చింది. దీన్ని సికింద్రాబాద్ మోండా మార్కెట్ అంటారంట గైస్. మీరు ఎప్పుడైనా మరి విజిట్ చేసి ఉంటే నాకైతే మీ ఫీల్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. బట్ నాకైతే నిజంగా మళ్ళీ లైఫ్ లో ఇక్కడికి రాకూడదురా బాబు అని చెప్పి అనిపించింది గైస్. ఎందుకని చెప్పి మీరు అడగొచ్చు. అసలు ప్లేసెస్ చూసా ఎంత దారుణంగా ఉన్నాయో. నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పి అనిపించింది. థ్యాంక్ యూ గైస్.